చదువులు చెప్పాల్సిన చేతులు తడబడుతున్నాయి. క్రమశిక్షణ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నాయి. లేత మొగ్గలపై లైంగిక వేధింపులకు దిగుతున్నాయి. అసలు జరిగిందేంటో తెలియని పసి మొగ్గలకు బయటకు చెప్పుకోలేని విధంగా వేధిస్తున్నారు కొందరు కీచకులు. ఈ నేపథ్యంలో అసలు చిన్నారులకు గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనే విషయాలు తప్పనిసరిగా తెలియాలనుకుంటున్నారు మేధావులు. వరుసగా బయటపడుతున్న టీచక పర్వాలు. ఒక్క బెంగళూరులోనే 3 నెలల్లో 6 ఘటనలు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో బయటపడుతున్న అకృత్యాలు. క్రమశిక్షణ పేరుతో వికృత చేష్టలు. హిమాయత్ నగర్లోని ఓ స్కూల్లో వేధింపుల పర్వం. కొంపల్లిలోని ఓ స్కూల్లోనూ కార్పొరల్ పనిష్మెంట్. మెట్రో నగరాల్లో టీచకులపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. 2 రాష్ట్రాల్లో నెలకు కనీసం 4 కేసులు. తల్లి తండ్రి తరువాత అంతే గౌరవం ఉన్న వ్యక్తి గురువు. మరి అలాంటి వాళ్లే తప్పులు చేస్తే ఇవి తాజా ఘటనల తరువాత వెల్లువెత్తుతున్న అనుమానాలు. క్రమశిక్షణ ముసుగులో నిశ్శబ్దంగా తమ పని తాను చేసుకుపోతున్న టీచకుల గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన లేని చిన్నారులు నోరు మెదపలేకపోతున్నారు. అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది కూడా తెలియక చిన్నారులు సతమతమవుతున్నారు. ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటి? స్విమ్ సూట్ కింద ఉండేవన్నీ ప్రైవేట్ పార్ట్సే. శరీర భాగాలపై పిల్లలకు పూర్తి అవగాహన ఉండాలి. వేటిని తాకవచ్చు, వేటిని తాకరాదు అన్న విషయం స్పష్టంగా తెలియాలి. మీ శరీరానికి మీరే నియంత్రణాధికారి అన్న విషయాన్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పించాలి. తల్లి తండ్రితో మెలిగినట్టు అందరితో మెలిగితే కష్టమేనన్న విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో అమ్మ నాన్న ముద్దు పెట్టుకున్నట్టు, కౌగిలించుకున్నట్టుగా ఇతరులకు అవకాశం ఇవ్వొద్దని నేర్పించాలి. కొన్ని విషయాలు కేవలం అమ్మ నాన్నకే పరిమితం కావాలన్న విషయం వారికి తెలియాలి. అసలు పిల్లలు ఎలా ఉండాలి, హుందాగా మెలగడం ఎలాగో నేర్పించాలి. పరిచయస్తులు సన్నిహితులైన జాగ్రత్త సుమా. ఇతరులతో మెలిగేటప్పుడు కొన్ని విషయాలు గమనించేలా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడం, చేతులు కలపడం వరకు సేఫ్ టచ్. ఈ పనులు చేస్తే అనుమానించాల్సిందే. గిల్లడం, తోయడం, తన్నడం, కొట్టడం అస్సలే వద్దు. భుజాలపై చేతులు వేసి నిమరడం, వెన్ను తట్టినట్టుగా నటించి శరీరంపై తడమడం, చెంపలపై ముఖాలపై చేతులు పెట్టడం, పెదవులకు తాకించడం, ఎదభాగంపై చేతులు వేయడం, స్పృశించడం, చేతిపై గాని చెంపపై గాని ముద్దులు పెట్టడం. మీ శరీరాన్ని ఇంకొకరు తాకితే నేరుగా వద్దని చెప్పాలని పిల్లలకు నేర్పండి. ముఖం మీదే అయిష్టతను తెలియజేయాలని సూచించండి. పిల్లలు చూస్తుండగా ఇంకొకరు తమ శరీర భాగాలను అసహ్యంగా తడుముకున్నా వద్దని చెప్పేలా శిక్షణ ఇవ్వండి. పిల్లల్ని బట్టలు విప్పి చూపించమని ఎవరన్నా అడిగినా, వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు ఫోటో తీయడానికి ప్రయత్నించినా అడ్డుకోవాలని సూచించండి. అసభ్యంగా ఉన్న వీడియోల గురించి వారికి అర్థమయ్యేలా చెప్పండి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు గురువులు గతి తప్పుతున్నారు. స్కూల్లో జరిగే ఆగడాలపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వేధింపులకు దిగుతున్నారు. ఇదే విషయంపై చర్చించడానికి ప్రముఖులు మన సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. మేడం రజనీ గారు, సో ప్రముఖ సినీ నటిగా, ఓ సెలబ్రిటీగా మీ రోజు ఇక్కడికి రాలేదు, ఒక మదర్గా వచ్చారు. సో మనం చూస్తున్నాం, బయట పేపర్ తీయాలన్నా లేకపోతే టీవీ పెట్టాలన్నా చాలా భయపడే పరిస్థితి. 2-3 ఏళ్ల చిన్నారులపై కూడా లైంగికంగా వేధింపులు. మేమేం తక్కువ కాదన్నట్టు స్కూల్లో మానసికమైన వేధింపులు. ఏ విధమైన పరిస్థితి వాళ్ళు ఉంది? మీరు ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి గల కారణమే? థ్యాంక్ యూ సో మచ్ రవి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే పర్టికులర్గా పర్సనల్గా సాక్షి టీవీకి నా హృదయపూర్వకమైన థ్యాంక్స్. ఎందుకంటే ఈ ఇష్యూని ఇంత హాట్ ఇష్యూని, అంటే హాట్ అంటే ఇంకొక విధంగా కాదు, లేకపోతే టీఆర్పీ రేటింగ్ కోసం కాదు, బట్ ఇది ఇంత ఇంపార్టెంటు, పిల్లలు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి దాన్ని గుర్తించి నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఇదేనండి, ఆన్లైన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈరోజు ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరూ, దాని తర్వాత హరి గారు చెప్పినట్టు చాలా జరుగుతున్నాయి. ఏది జరగకూడదో అది బాగానే జరుగుతుంది, నిండుగా జరుగుతుంది. నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం, నా 3 పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నారు గతం 7 ఏళ్ళ నుంచి. అక్కడ దాని తర్వాత బాగానే స్టార్ట్ అయింది, అంత బాగుంది, యాజ్ యూజువల్ అన్ని పేరెంట్స్ ఇష్టపడినట్టు. నేను పడిన కష్టాలు అంటే చిన్నవే అనుకోండి, కానీ జరగకూడని కష్టాలు అప్పుడైతే చిన్నవి. ఏంటంటే నా పిల్లలు నాలాగా దెబ్బలు తినడము టీచర్ దగ్గర, లేకపోతే గోడ కూర్చోవేయడమో, లేకపోతే
ఎనీ అదర్ పనిష్మెంట్స్ అలాంటిది ఉండకూడదు. అలాగే భోజనం అనేది ఫ్రెష్గాను నీట్గాను మంచిగాను ఉండాలి, తాగే మంచినీళ్ళు మంచిగా ఉండాలి అని చిన్న చిన్న కోరికలంతా మనసులో ఉండి దాని తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే పద్ధతి మొదలైంది. నేను చదివింది చాలా చాలా చిన్న స్కూల్ అండి. నెలకి 25 రూపాయలే టిఫిన్ కట్టుకుని నేను ఆర్టీసీ బస్సులో వెళ్ళిన దాన్నే. నేనేం పెద్ద రాయలో లేకపోతే బిర్లా టాటా బ్యాక్గ్రౌండో కాదు. కానీ ఇవన్నిట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినవి నా పిల్లలు ఫేస్ చేయకూడదు అని నా మనసులో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది పికప్ అయినప్పుడు ఐ ఆల్సో సెలెక్టెడ్ యాజ్ ఎవ్రీ మదర్ అండ్ ఎవ్రీ ఫాదర్ సెలెక్ట్స్, పేరెంట్స్ సెలెక్ట్స్ అన్నట్టు మంచి స్కూల్ని వెతకడం మొదలెట్టాను. అప్పుడు ఈ స్కూల్ డిఆర్ఎస్ కోంపల్లిలో ఇక్కడి నుంచి దాదాపు 16 కిలోమీటర్ ఉంది నా ఇంటి దగ్గర నుంచి. ఆ స్కూల్ నాకు మంచిగా అనిపించింది. అది కాకుండా సంఘటన ఏంటంటే నేను వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాను, వాళ్ళకి తెలియదు నేను యాక్ట్రెస్ అని, నేను సెలబ్రిటీ అని. ఎందుకంటే ఐ నెవర్ పుట్ మై కార్డ్ బిఫోర్, ఐ జస్ట్ సిట్ యాజ్ అ మదర్. ఎక్కడికి వెళ్ళినా నేను సింపుల్గానే వెళ్తా. వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ ఒక చిన్న అబ్బాయి వచ్చాడు, మేబీ హీస్ ఇన్ 6th or 7th. నాకు వాళ్ళకి మధ్యలో గ్లాస్ ఉంది, నేను ఉన్నది ఎవరికి తెలియదు. అండ్ ఐ థింక్ దేర్ వాజ్ సమ్ కన్సర్న్ ఆన్ దట్ కిడ్. ఏదో తప్పు చేశాడో మరి ఏంటో టీచర్ తీసుకుని వచ్చాడు ఫ్రంట్ ఆఫీస్కి. వస్తే అప్పుడు ఉన్న ప్రిన్సిపల్, షీ వాస్ లేడీ, అండ్ దట్ ప్రిన్సిపల్ కేమ్. అది కూడా చాలా క్యాషువల్గా వచ్చారు. వచ్చిన వాళ్ళు నేను జస్ట్ కూర్చుని చూస్తున్నాను. చూస్తుంటే ఆ అబ్బాయి ఆ ప్రిన్సిపల్ని చూడగానే అట్లా భయపడిపోయి ఉనికిపోయి వెంటనే చేతులు కట్టుకుంటే షీ డైరెక్ట్లీ కేమ్. షీ సెడ్, వై ఆర్ యూ సో స్కేర్డ్? వీఆర్ టీచర్స్, వీఆర్ యువర్ సెకండ్ మామ్స్. చెయ్యి తీసేయి, వెనక కట్టి ఎప్పుడు నీ ఇట్లా భుజాన్ని స్ట్రైట్ చేస్తావో యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. అది వదిలేసి చెయ్యి కట్టావంటే యూ ఫీల్ ఇన్ఫీరియారిటీ. సో డోంట్ డూ దాట్ అన్నారు. ఆ ఒక్క పాయింట్ చాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నం ఉడకపెట్టడానికి పెడితే కూడా ప్రతి అన్నాన్ని తీసి టెస్ట్ చేయరు, ఉడికిందా లేదా అని. 1, 2 ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే మేడం, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు గతంలో ఏదైతే చూసారో అవి కాకుండా పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉండాలి అని ఇంటర్నేషనల్ స్కూల్ ఎంచుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మీరు చెప్పిన ఫుడ్ విషయం కానీ, వాటర్ విషయం కానీ, హైజీనిటీ విషయం కానీ వాళ్ళందరూ పాటిస్తున్నారు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? పాటించట్లేదండి. మేము వెళ్తున్నాము, నేను చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్ని తల్లిదండ్రులు ఎన్నుకున్నాము. ఆ రోజు వాళ్ళు పేపర్ పరంగా మాకు చూపించింది. ఆ రోజు అందంగా పెళ్లి కూతురు పెళ్లి రోజున అందంగానే ఉంటుందండి అన్నట్టు ఆ రోజు చూపించింది, అందంగానే చూపించారు, పేపర్లో చూపించారు. హైజీనిక్ ఫుడ్, వాటర్ హైజీనిక్గా ఉంటుంది. దాని తర్వాత క్లాస్ రూమ్స్ ఆర్ ఏసీ. దాని తర్వాత మా టీచర్స్ మెయిన్లీ పిల్లల్ని టచ్ కూడా చెయ్యరు. ఐ రిపీట్, టచ్ కూడా చెయ్యరు. మీకు మాకు అంటే టీచర్స్కి, అడ్మినిస్ట్రేషన్కి, పేరెంట్స్కి డైరీ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా పిల్లలు తప్పే చేసినా, అది తప్పని రుజువు అయినా అది మేము ఆ డైరీలో రాస్తాము. అది మీరు చదువుతారు. దాని తర్వాత మీ కన్సర్న్ రాస్తారు. అప్పుడే ఏ స్టెప్ తీసుకోవాలన్నా అది మేము తీస్తామన్నారు. ఆ పాయింట్స్ నాకు నచ్చింది. అందుకే మిగతా తల్లిదండ్రులలాగా నాకు అక్కడ డబ్బు అనేది పెద్ద క్రైటీరియాగా అనిపించలేదు. నా పిల్లలు సేఫ్. whatever they said that you were pretty much impressed. Very impressed. సో వాళ్ళు చెప్పిన విధానానికి మీరు చేర్పించారు. కానీ చాలా ప్లేసెస్లో అలా ఉండటం లేదు. మేడం చెప్పినట్టు చూపించినట్టు త్రూ అవుట్ ద ఇయర్ అలా ఉండటం అనేది చాలా మనం అరుదుగా చూస్తూ ఉంటాం. మేడం మీరు చెప్పండి, మేడం చెప్పేది ఒక రకం సమస్య అయితే ఈరోజు చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు నిజంగా నోటితో చెప్పలేకుండా ఉన్నాయి. సో వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ మీద లైంగిక వేధింపులే కానివ్వండి, లేకపోతే మేడం చెప్తున్నట్టు మానసిక వేధింపులే కానీ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎలాంటివి మీ దగ్గరికి వస్తూ ఉంటాయి ఎలాంటి కేసు? మాకు ఈ దాదాపు కమిషన్ ఏర్పడి 8 నెలల్లో 50% పైన కార్పొరల్ పనిష్మెంట్ కేసెస్, ఒక 25% ఈ సెక్షువల్ అబ్యూస్ కేసెసే వచ్చాయండి పిల్లల సమస్యల్లో. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుంది అంటే ఇందాక రజనీ గారు చెప్పినట్లుగా సిస్టమ్ ఏదో పెట్టాము, చాలా సేఫ్టీ ఉంది, పిల్లలకి బాగా చూస్తున్నాము, ఎక్కడా కూడా కొట్టరు మా టీచర్లు, మేనేజ్మెంట్స్ అన్నీ ఇవే చెప్తాయి. ఈ మధ్య వచ్చిన హిమాయత్ నగర్ కేసు కూడా అంతే, ఎక్కడైనా అదే చెప్తారు కానీ జరిగేది వేరు. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మేడం చెప్పినట్లుగా బుల్లింగ్, పార్షియాలిటీ చూపించడము, నెగ్లెక్ట్ చేయడము. అంటే ఆ చైల్డ్ ఆ క్లాస్లో ఉన్నా కూడా ఆ చైల్డ్కి ఏ ఆపర్చునిటీ ఇవ్వకుండా పక్కకు పెట్టేయడము, ఇలాంటి చాలా మానసిక క్షోభకు గురవుతారు డెఫినెట్గా. ఇలాంటివి చేస్తే అది వివక్ష, ఖచ్చితంగా వివక్ష అది. అలాగనే కార్పొరల్ పనిష్మెంట్ అనేదండి డెలిబరేట్ వైలెన్స్. అది అనుకుని
మనము కావాలని పిల్లల మీద చేసే వైలెన్స్ అది డెఫినెట్గా అది అస్సలే డిసిప్లిన్ కాదు. కార్పొరల్ పనిష్మెంట్లో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ పెద్ద రెప్యూటెడ్ స్కూల్స్లో కానీ డైరెక్ట్గా కేనింగ్ చేయకపోవచ్చు, డైరెక్ట్గా కొట్టవచ్చు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఇంకేదైనా స్కూళ్ళల్లో చిన్న స్కూళ్ళల్లో డైరెక్ట్గా కేన్ చేయడమో కొట్టడమో ఫిజికల్ అబ్యూస్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎమోషనల్ అబ్యూస్ చాలా ఉంది. పిల్లలు చెప్పే విషయంలో మాకు కావాలనే మార్క్స్ తక్కువ వేశారు, మాకు కావాలనే పక్కకు పెడుతున్నారు, మాకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ పిల్లలకే ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్యూస్ కిందకే వస్తాయండి. ఖచ్చితంగా ఇవన్నీ ఎమోషనల్ అబ్యూస్ అనేది చాలా ఎలాంటిదంటే లైఫ్ లాంగ్ ఆ చైల్డ్ కాన్ఫిడెన్స్ కోల్పోతాడు. లైఫ్ లాంగ్ నాకు ఆపర్చునిటీ రాదు అని ట్రై కూడా చేయడు, ఇంకా ప్రయత్నం కూడా చేయడు. సో ఒక విధంగా మనం ఆ చైల్డ్ గ్రోత్ని అక్కడికి ఆపేస్తున్నాం, మెంటల్ మెచ్యూరిటీని ఆపేస్తున్నాం. ఇంకా అంతే నా లైఫ్ ఇంతే అనుకని క్వైట్గా ఉంటాడు. ఒకటండి క్లాస్ రూమ్స్లో వాళ్ళు అంటే డిసిప్లిన్ చేయాలి పిల్లల్ని, అందరూ తన మాట వినేటట్లు ఒక టీచరు ప్రయత్నం. 50 మంది ఉండనివ్వండి, 50 మంది ఉండనివ్వండి, 60 మంది ఉండనివ్వండి, దాన్ని చేయడానికి డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ ఇది తీసుకుంటారు. అల్లరి చేస్తున్నారో మాట్లాడుతున్నారో నా మాట వినట్లేదనే ఫ్రస్ట్రేషన్ టీచర్కి ఎప్పుడైతే ఉంటుందో ఆ చైల్డ్ పర్టికులర్ చైల్డ్, ఇప్పుడు అందరు చిల్డ్రన్ ఒక రకంగా ఉంటారు, కొంతమంది ఎక్స్ట్రా అంటే మోర్ యాక్టివ్ ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని ఎలా డీల్ చేయాలో ఈ టీచర్స్కి ట్రైనింగ్ లేదండి. దానికి టెక్నిక్స్ ఉన్నాయి, ఎలా డిసిప్లిన్ చేయాలి అలాంటి చైల్డ్ని అనే డిస్కస్ మ్యామ్. టీచర్స్ ఏం చేయాలి, అలాగే స్టూడెంట్స్ ఈ విధమైన బిహేవియర్కి ఎలా ఎదుర్కోబోతున్నారు, వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా కనుక్కుందాం. మన దగ్గర స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బిఫోర్ దట్ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్ షోలో విల్ బి రైట్ బ్యాక్. చేతిపై గాని చెంపపై గాని